నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం సెక్టార్ పరిధిలోని వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల్లోని 224 అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సిడిపిఓ విజయలక్ష్మి తెలియజేశారు. మనుబోలు మండలంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడారు. బిడ్డకు తల్లిపాలు ఎలా ఇవ్వాలో అవగాహన కల్పించారు. తల్లిపాల ప్రాధాన్యతను గురించి వివరించి పుట్టిన బిడ్డకు మురుపాలు పట్టిస్తే వ్యాధులు రావన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, ఏఎన్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. వెంకటాచలం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుండి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇది మనుబోలు మండలంలోని చంద్రమౌళి నగర్ నందు అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు జరపడం జరిగింది. ఇది 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం కొత్త గర్భిణీలు బాలింతలు వస్తుంటారు. తల్లిపాలు ఇస్తూనే ఉంటారు కదా, ఎందుకు దానికి సపరేట్గా అవగాహన అనేది మీకు ఒకవేళ రావచ్చు డౌట్. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే గర్భిణీలకి బాలింతలకి పాలు పట్టే విధానం, ఫస్ట్ వచ్చే మురుపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి చాలా వరకు అవగాహన లేకపోవడం వల్ల, ఎందుకంటే ఈ తల్లిపాలు అనేది బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వడం, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలి అనేటువంటి అవగాహన మన పల్లెటూళ్ళల్లో చాలామందికి కొంచెం తెలియక కూడా వాళ్ళు పుట్టిన వెంటనే ఏదో పాలు తీసుకొచ్చి ఇవ్వడం, లేకపోతే ఇంకేదైనా గ్లూకోజ్ నీళ్ళు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి ఇచ్చినందువల్ల ఏంటంటే బిడ్డ పుట్టగానే అంటే కడుపులో ఉన్న వాతావరణానికి ఆ బిడ్డ కాలిపోయిన తర్వాత ఇక్కడ భూమి మీద వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మనం తల్లిపాలు ఇచ్చినట్లయితే ఆ బిడ్డ సురక్షితంగా క్షేమంగా ఆ బిడ్డ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఆ పాలు ఎలా ఇవ్వాలి, తర్వాత ఎలా పాలు పట్టాలి అనేది కూడా తల్లులకి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పాలు పట్టే విధానం కూడా చాలామందికి తెలీదు. రాత్రులు కూడా పడుకొనేసి పాలు ఇస్తుంటారు, అది చాలా ప్రమాదకరము. మనకి 1-2 కేసులు కూడా మనం రాత్రులు పాలు తాగుతూ బిడ్డ చనిపోయింది అనేటి సంఘటనలు కూడా మనకి వచ్చున్నాయి. ఏంటంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఏదో పడుకొని పాలు ఇచ్చేసిన బిడ్డ ఏడిస్తే నిద్ర మత్తులు ఆ తల్లి కూడా పాలు ఇవ్వడం అనేది పడుకొని ఇచ్చినందువల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ రాత్రులు పాలు ఇవ్వాలి అంటే లేచి కూర్చొని తల్లి ఎంత నిద్రలో ఉన్నా కూడా బిడ్డకి పాలు ఇవ్వాలి కూర్చొని. తర్వాత ఎప్పుడు పాలు పట్టినా కూడా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా పెట్టుకొని పిల్లవాడిని నిమురుతూ తల్లి బిడ్డ హత్తుకొని పాలు ఇవ్వాలి. ఎందుకంటే స్పర్శ అనేది ముఖ్యం బిడ్డకి. తల్లి స్పర్శ తగులుతూ పొరబోకుండా పాలు ఇచ్చేటప్పుడు ఆ తల్లి ఇలా పట్టుకోవడం, ఆ విధానం అంతా ఇప్పుడు మేము చూపించాము తల్లులకి. ఆ పాలు ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే 6 నెలల వరకు మనకి ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. అది తల్లికి దేవుడు ఇచ్చిన వరం, అమృతం లాంటిది ఆ పాలు. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఈ వారం రోజులు ప్రతి గ్రామంలోనూ మనకి ప్రచారం బాగా జరుగుతుంది. ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో కూడా మనం చెప్తున్నాము. అదేవిధంగా నా పరిధిలో ఉన్నటువంటి మనుబోలు మండలం, వెంకటాచలం మండలం, పొదలకూరు మండలం 3 మండలాల్లో 224 సెంటర్లు ఉన్నాయి. ఈ అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇదందరూ తల్లులు మీరు చెప్పింది పాటిస్తే వాళ్ళ బిడ్డల్ని రక్షించుకునేదానికి, చిన్న పొరపాటు వల్ల బిడ్డలు ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి అనారోగ్యం పాలు అవ్వకుండా వేరే పాలు పోసి తల్లిపాలే ఇవ్వాలనేసి అందరు తల్లులకి నా విజ్ఞప్తి అండి. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.